చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసము టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మేడం. తర్వాత రాలేదని డిప్రెషన్ కూడా లోనై చాలా సూసైడ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసాం. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మెడికల్ చేసి డాక్టర్లు అయిన వాళ్ళు కాదు. ఎంబీబీఎస్ లో సీట్ రాలేదని బాధపడుతూ లేదా ఆ ఎంబీబీఎస్ చేయాలని విదేశాల్లో చదువుకోవాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ విదేశాల్లో ఆ ఫినాన్షియల్ ఖర్చు కూడా భరించలేని వారు ఉంటారు. మరి ఎంబీబీఎస్ ఈ స్ట్రీమ్లోనే ఉండి అంతే గౌరవంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలైడ్ హెల్త్ సైన్సెస్ లో అంత మంచి కోర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు డాక్టర్ ఆకాష్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ ఆకాష్ గారు. సార్, మెయిన్గా ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్కి వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్లో వాళ్ళు ఓన్లీ బైపీసీ కోర్స్ తీసుకున్న వాళ్ళు రావచ్చా, లేకపోతే ఎంపీసీ ఎంఈసీ కానీ ఎలాంటి కోర్సెస్ తీసుకున్న వాళ్ళు? బైపీసీ ఎంపీసీ వాళ్ళు రావచ్చు మేడం. బైపీసీ ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే, ఎంపీసీ వాళ్ళకు కూడా చాలామంది అనుకుంటారు ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్లో అవకాశాలు లేవని. కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వాళ్ళు కూడా ఒక బ్రిడ్జ్ కోర్స్ చేసుకొని, అంటే దీంట్లోనే ఇప్పుడు అందరికీ 6 సబ్జెక్టు ఉంటాయి, వీళ్ళకి 7 సబ్జెక్టు ఉంటాయి. ఒక ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది చేసి అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఎవరైనా కూడా ఎంటర్ కావచ్చు మేడం. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్లో మీరు టీచ్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే రోబోటిక్ సర్జరీ అని, లేజర్ ట్రీట్మెంట్ అని కొత్త కొత్త టెక్నాలజీ అంతా వచ్చింది. మరి మీ టీచ్ చేసే పద్ధతిలో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారా? ఎస్ మేడం. మన టీచింగ్లో వచ్చేసి 60% ప్రాక్టికల్స్ ఉంటాయి, 40% థియరీ ఉంటుంది. ఓకే. మనది వచ్చేసి అరోరా యూనివర్సిటీస్లో ఎగ్జామ్స్ ఉండవు మేడం. దీని ఎవాల్యుయేషన్ మెథడ్ అంటారు. అంటే లెర్నింగ్ బై డూయింగ్. అంటే ఇప్పుడు 60% ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ ప్రతి ఒక్కడు ఎక్కువ ప్రాక్టికల్, ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది ఎక్కువ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాబట్టి ప్రాక్టికల్ సిలబస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ల్యాబ్స్, హాస్పిటల్స్, ఇంటర్న్షిప్స్ ఇవి ఉంటాయి మేడం. అలాగే మీరు అన్నట్టు మెడికల్ రోబోటిక్స్, మెడికల్ సర్జరీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఐటీ రోబోటిక్స్ అనేది కూడా నేర్పిస్తాం వీళ్ళకి. ఐటీలో ఇప్పుడు ఏఐ స్కిల్స్ అంటున్నారు. ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు ఏఐ వచ్చింది, ఇన్ని జాబ్స్ పోయినాయి, ఏఐ వచ్చింది, మొత్తం మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్లో కూడా టీసీఎస్. ఎందుకంటే టీసీఎస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పాతకాలంలో ఎట్లుందంటే ఈ దీంట్లో జాబ్ వచ్చిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే, పర్మనెంట్ జాబ్ అనుకునేవాళ్ళు. కానీ ఏఐ వల్ల ఏంటంటే ఈ ఐటీ జాబ్ అనేది స్థిమితంగా లేదు కాబట్టి లేఆఫ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కి నేనేం చెప్పేది ఏంటంటే, ఒక బీటెక్కే కాకుండా ఇప్పుడు ఐటీ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫారెన్సిక్స్ అండ్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనే సైబర్ సెక్యూరిటీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనమాట. అలాగే మీరు చెప్పినట్టు ఐటీ, ఏఐ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది దీంట్లో, రోబోటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఐటీ కూడా దీంట్లో కూడా ఉంది. మన పిల్లలకి ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఐటీ స్కిల్స్ కూడా మేము నేర్పిస్తున్నాం. రోబోటిక్స్ అయితే ఏమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏమి, న్యూ టెక్నాలజీ. ఇప్పుడు హెల్త్ కేర్ ఇన్ఫర్మాటిక్స్ అంటారు. ఇప్పుడు డేటా ఉంటుంది. ఇప్పుడు డేటా వచ్చేసి చాలా వ్యాస్ట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డేటా అనాలిటిక్స్, డేటా సైన్స్, ఏఐ ఇవన్నీ కూడా ఐటీ స్కిల్సే. ఇవన్నీ కూడా మనం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇంజనీరింగ్ ప్లస్ టెక్నాలజీ ప్లస్ హెల్త్ సైన్సెస్ ఈ 2 కాంబినేషనే హెల్త్ కేర్ టెక్నాలజీ అంటారు. ఓకే సార్, చాలా మందికి ఏంటంటే ఎక్కువ అవేర్నెస్ లేదు ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి. ఈ సాంప్రదాయ కోర్సెస్ చేసుకుంటేనే మనకి స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, మళ్ళీ ఫీ కూడా మనకి తగినట్టుగా ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ అయితే మనకు ఫీజెస్ ఎలా ఉంటాయో అనుకుంటారు. మరి మధ్యతరగతి వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాయో లేవో అని కూడా డౌట్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఏమైనా స్కాలర్షిప్స్ అవైలబుల్ గా ఉంటాయి మేడం. ఇక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్స్, ఫీ కన్సెషన్ కూడా మనము ఈ మెరిట్ని బట్టి ఫీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అరోరా యూనివర్సిటీ ఇయర్ 20 crores వరకు స్కాలర్షిప్స్ అనౌన్స్ చేసింది పిల్లలకి, మెరిటోరియస్ పిల్లలకి. ఈ మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మంచిగా మెట్రో ఫెసిలిటీ ఉంటే ఇంకా అందరికి బాగుంటుంది. సార్, ఈ కోర్సెస్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఈ 4 years ఉంటుంది మేడం. 4 years తర్వాత జాబ్ ఆపర్చునిటీస్? 4 years తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, సపోజ్ డిమాండ్ అండ్ సప్లై మనం తీసుకుంటే డిమాండ్ ఏమో చాలా ఎక్కువ ఉంది, సప్లై ఏమో చాలా తక్కువ ఉంది. కాబట్టి మన స్టూడెంట్స్కి 100% జాబ్స్ వస్తాయి. ఎటువంటి విధంగా వీళ్ళు సఫర్ కావాల్సిన అవసరం లేదు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్లో కూడా వీళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళకు ఫైనల్ ఇయర్లో మొత్తం 1 year టోటల్గా మనం ఈ ఇంటర్న్షిప్ ఇస్తాం. ఆ ఇంటర్న్షిప్స్లో హాస్పిటల్కి అలాట్ చేస్తాం కాబట్టి వాళ్ళ డాక్టర్లతో, టెక్నీషియన్స్తో ఈ పరిచయాలు పెంచుకొని 90% అదే హాస్పిటల్లోనే జాబ్కి అబ్జర్వ్ అయిపోతున్నారు.
కాబట్టి జాబ్ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తేనే బాగుంటుంది లేదంటే బీటెక్ చేస్తే తొందరగా జాబ్లో సెటిల్ అయిపోవచ్చు Yes. అనుకుంటారు, కానీ ఇవన్నీ చేయడం వల్ల మనకి టైం టేకింగ్, మళ్ళీ ఎంబీబీఎస్లో సీట్ రాకపోవచ్చు, మళ్ళీ బీటెక్ చేయడం వల్ల అందులో మనకు జాబ్స్ కూడా తొందరగా రాకపోవచ్చు, తొందరగా సెటిల్ అవ్వం. కానీ Yes. ఇలాంటి కోర్సెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు 100% జాబ్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఆ స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచే సంపాదిస్తారు మేడం. Wow. ఎందుకంటే ఎన్ వాల్యూ లర్న్ కింద వీళ్ళు జాబ్ చేసుకుంటూ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనది క్లాసెస్ 9 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. మామూలుగా ఈ అలీడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్కి వచ్చేసి 6 నుంచే బ్లడ్ కలెక్షన్స్, హోమ్ కలెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, హోమ్ హెల్త్ అని చెప్పేసి ఇళ్ళకు కూడా పోయేసి వాళ్ళకి ఏదైనా ఎక్సర్సైజ్ థెరపీ కానీ, ఈ మామూలుగా ఎలక్ట్రానిక్ థెరపీ కానీ ఇవన్నీ కూడా చేసి వస్తారన్నమాట. మామూలుగా కీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, హోమ్ విజిట్స్ కూడా ఉంటాయి. దాంట్లో కూడా నెలకు 30,000 సంపాదించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సార్ ఇది జాబ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి? వర్క్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క జాబ్ రోల్కి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు, డయాగ్నోస్టిక్లో చేస్తాడు. ఓకే. ఇప్పుడు రేడియాలజిస్ట్ ఉన్నాడు, ఎక్స్రే, ఈసీజీ ఇవన్నీ అన్నమాట దీంట్లో చేస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్ వీటిల్లో ఉంటారు. అట్లే అనస్థీషియాలజిస్ట్ ఉంటాడు, ఆపరేషన్ థియేటర్లో చేస్తారు. ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంటారు, ఐసీయూలో చేస్తారు. కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంటారు, హార్ట్ క్లినిక్స్లో చేస్తారు. ఓకే. ఇట్లా వర్క్ రోల్ సపరేట్ ఫోరెన్సిక్ వాళ్ళు ఉంటారు. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చేసి మామూలు ఈ క్రిమినల్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కానీ, ఈ ఫోరెన్సిక్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లో కానీ ఇటువంటి వివిధ రకాలుగా ఈ నేను చెప్పిన వాటిల్లో అన్నింటిలో కూడా అన్ని హాస్పిటల్స్లో కానీ, నర్సింగ్ హోమ్స్లో కానీ, ఎన్జిఓ హోమ్స్లో కానీ, క్రైమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీటన్నిటిలో కూడా జాబ్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఒక చోట కాదు, చాలా ప్రతి చోట జాబ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా? గవర్నమెంట్ 100% ఉంటాయి మేడం. గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ ఉంటాయి, అన్నిటికీ ఉన్నాయి గవర్నమెంట్ జాబ్స్. అంటే బిఎస్సీ అగ్రికల్చర్, బీ ఫార్మసీ కూడా పెట్టాం మేడం. ఈ ఇయర్ చాలా డిమాండెడ్, ఈ తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది. అగ్రికల్చర్ కూడా మీకు తెలియదు కాదు, మంచి డిమాండ్ ఉంది. ఫుడ్ సైన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఫుడ్ సైన్స్లో పోవచ్చు, బయోటెక్నాలజీలో పోవచ్చు, ఆగ్రానమీ, ఎంటమాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ ఇట్లా వెరీ స్పెషలైజేషన్స్లో పోవచ్చు. ఈ అగ్రికల్చర్ బిఎస్సీ చేసిన వాళ్ళు బ్యాంకులో మన ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. మన పంటలకు రుణాలు, ఈ పంటల ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తారు. ఫీల్డ్ ఆఫీసర్గా, అగ్రికల్చర్ ఆఫీసర్స్గా వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి మేడం. అగ్రికల్చర్ కూడా ఒక మంచి కోర్స్ అనమాట. అలాగే వేరే డొమైన్లో వచ్చేసి ఫార్మసీ కూడా స్టార్ట్ చేసాం ఈ ఇయర్ నుంచి. ఫార్మసీలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సార్ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళకి వాళ్ళ జాబ్లో గ్రోత్ ఏ విధంగా ఉంటుంది? గ్రోత్ మంచిగా చాలా బాగుంటుంది మేడం. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ జూనియర్గా జాయిన్ అవుతాడు, జూనియర్గా జాయిన్ అవుతారు. తర్వాత జూనియర్ టెక్నీషియన్, సీనియర్ టెక్నీషియన్, తర్వాత వాళ్ళకు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. చాలా మంది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అట్లా కూడా వెళ్ళొచ్చు. డైరెక్టర్, డయాగ్నోస్టిక్ దానికి డైరెక్టర్ కావచ్చు. అప్ టు డైరెక్టర్ పొజిషన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్కి కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? పేరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసము టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు మేడం. 2 years వేస్ట్ చేస్తారు, 3 years వేస్ట్ చేస్తారు, 4 years వేస్ట్ చేస్తారు. తర్వాత రాలేదని డిప్రెషన్ కూడా లోనై చాలా సూసైడ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసాం. మెడికలే పరమావధి కాదు. మనం జీవించాలంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ మన ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మెడికల్ చేసి డాక్టర్లు అయిన వాళ్ళు కాదు. అదేంటంటే ప్రతి ప్రొఫెషన్లో మీరు ఏ ప్రొఫెషన్ తీసుకున్నా ఫస్ట్ మన ప్రొఫెషన్ మనం గౌరవించాలి. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అట్లాగే ఈ హెల్త్ సైన్సెస్ కోర్సెస్లో మామూలుగా చేసిన వాళ్ళు, బీఎస్సీ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేస్తే ఈ ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా మనం డాక్టర్స్ కూడా మనం చదువు చెప్పే అవకాశం ఉంది. మెడికల్ అనాటమీ కానీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ బయోకెమిస్ట్రీ, మెడికల్ ఫార్మకాలజీ వీటన్నిటినీ చేస్తే ఎంబీబీఎస్ వాళ్ళకి వీళ్ళు టీచింగ్ చేయొచ్చు. అలాగే ఫారెన్సిక్ నిపుణులు కూడా ఉంటారు కదా, ఆ ఫారెన్సిక్ సైన్స్ సబ్జెక్ట్స్కి సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా వీళ్ళు టీచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రొఫెసర్స్ వరకు పోయే అవకాశం, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, మళ్ళీ ప్రొఫెసర్ కూడా అవుతాయి. నేను తల్లిదండ్రులకు వీళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇది వచ్చేసి లిమిటెడ్ బడ్జెట్. ఎంబీబీఎస్ మనం చదవాలనుకోండి, గవర్నమెంట్ సీట్ వస్తే ఓకే, లేదంటే 1 crore 1 to 1.5 crore సబ్మిట్ చేయాలి. చాలా మంది ఇండ్లు, వాకిలి, ఆస్తులు కూడా అమ్మేసి మొత్తం జీవితాలు నాశనం చేసుకుంటారు. అటువంటి అవసరం లేదు. ఈ కోర్సు చేసినా కూడా మీరు ఎంబీబీఎస్ డాక్టర్స్ కంటే కూడా ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్కు, తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే,
మీరు ఏదో చూసి ఏదో పైన చూసి మోసపోవద్దు. దీంట్లో కూడా రండి, తెలుసుకోండి, పూర్తిగా మేము అవగాహన కల్పిస్తాము. తర్వాత మీరు జాయిన్ అయితే మీ పిల్లల భవిష్యత్తు చాలా బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. మీరు కూడా హ్యాపీగా తొందరగా మీ పిల్లల్ని సెటిల్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీరికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి వీటన్నిటి కూడా మన సుమన్ టీవీ ద్వారా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకనే చాలా మందికి తెలియదు కాబట్టి మేము తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, ఎంబీబీఎస్ రాలేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. అలైడ్ హెల్త్ సైన్సెస్లో కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయి అంటున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, లేదా డైరెక్ట్గా ఉప్పల్లో కాలేజ్ ఉంది, కాలేజ్కి వెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు.